తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ భూ వివాదం తెరపైకి వచ్చింది. శంషాబాద్లో 1000 కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూమి మాయమైందా? ఒకే భూమిపై ఇద్దరు అధికారులు 2 రకాల అఫిడవిట్లు ఎలా ఇచ్చారు? ఇప్పుడు ఇదే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఇది ముఖ్యంగా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 173 నుంచి 183 మధ్య ఉన్నటువంటి భూమి. ఈ 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే కుట్ర జరిగింది. ఆర్డీఓ ఇది ప్రభుత్వ భూమి అని ల్యాండ్ ట్రిబ్యునల్ చైర్మన్ గా తేల్చి ఈ భూములను కాపాడు ప్రొటెక్ట్ చేయని ఎంఆర్ఓకు డైరెక్షన్ ఇస్తే 4 రోజుల్లోనే ఎంఆర్ఓ ఈ భూమి ప్రైవేట్ వ్యక్తులకు చెందింది అని చెప్పి ఎంఆర్ఓ ఆర్డర్ పాస్ చేసినారు. హరీష్ ఆరోపణల ప్రకారం శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలో 173 నుంచి 183 సర్వే నంబర్ల మధ్య ఉన్న 170 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందిందట. ఈ భూమి విలువ దాదాపు 1000 కోట్ల రూపాయలు ఉంటుందని ఆయన చెప్తున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. మొదట ఈ భూమి ప్రభుత్వ భూమే అని ఆర్డీఓ హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు. అంతేకాదు ఈ భూమిని 22A నిషేధిత జాబితాలో ఉంచాలని కూడా సూచించారు. ఫిబ్రవరి 24న తహసీల్దార్ కూడా ఇదే విషయాన్ని నిర్ధారించినట్టు హరీష్ రావు చెప్పారు. కానీ కేవలం 4 రోజుల తర్వాత కథ మొత్తం అడ్డం తిరిగింది. అంతా మారిపోయింది. ఫిబ్రవరి 28న అదే తహసీల్దారు ఈ భూమి ప్రైవేటు వ్యక్తులదని ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. అంతేకాదు భూభారతి పోర్టల్లో కూడా ప్రైవేటు పట్టాలుగా నమోదు చేశారని ఆరోపించారు. ఈ భూమిని భూభారతిలో ఆన్లైన్లో కూడా పెట్టండి అని చెప్పి కూడా ఎంఆర్ఓ గారు రాసేసినారు. ఇక్కడే హరీష్ రావు కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ఒకే భూమిపై 2 భిన్నమైన అఫిడవిట్లు ఎలా వచ్చాయి? కలెక్టర్ అనుమతి లేకుండా హైకోర్టుకు అఫిడవిట్ ఎలా వెళ్తుంది? ఈ వ్యవహారంలో పెద్దల పాత్ర ఉందా? అందుకే ఏసీబీ చర్యలు తీసుకోవట్లేదా అని ఆయన ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై సిట్ విచారణ వేయాలని కూడా డిమాండ్ చేశారు. తహసీల్దార్ని వెంటనే సర్వీస్ నుంచి తొలగించాలని కూడా డిమాండ్ చేశారు. ఇదే సమయంలో సింగరేణి అంశంపైన కూడా ఆయన స్పందించారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని అధికార లెక్కలు చెప్తున్నాయని, కానీ వాస్తవానికి అంత బొగ్గు లేదని హరీష్ రావు ఆరోపించారు. ఆ బొగ్గు విలువ దాదాపు 1600 కోట్లు ఉంటుందని చెప్పారు. ఇది చిన్న విషయం కాదని, అఖిల పక్షంతో కలిసి గనులకు వెళ్లి పరిశీలించడానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. బొగ్గు నిల్వలు నిజంగా ఉంటే అక్కడికక్కడే క్షమాపణ చెప్తానని కూడా అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి అప్పులు భారీగా పెరిగిపోయాయని ఆరోపించారు. గతంలో 1000 కోట్లలో ఉన్న బకాయిలు ఇప్పుడు 21,000 కోట్లకు చేరాయని చెప్పారు. సింగరేణి అప్పులు కుప్పగా మార్చేశారని విమర్శించారు. ఒకవైపు 1000 కోట్ల భూ వివాదం, మరోవైపు 1600 కోట్ల బొగ్గు ఆరోపణలు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఇవే హాట్ టాపిక్గా మారాయి. ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? సిట్ విచారణ ఉంటుందా లేదా? ఇది రాజకీయ ఆరోపణలుగానే మిగిలిపోతుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.